100% ఉపయోగం జరుగుతాయి ఖచ్చితంగా. వాళ్ళకి దమ్ము ధైర్యం సత్తా ఉంటే, మానం మర్యాద ఉంటే రాజీనామా చేయాలి. రైట్. ఇక ఫైనల్ గా మీరు చెప్పండి విశ్లేషకుడిగా. సరే, ఇది కొంచెం క్లిష్టమైన పరిస్థితి నిజంగా. ఆయన అన్నట్టుగా ఇప్పుడు వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారో వీళ్ళు సమాధానం చెప్పలేకపోతున్నారు. సో వాళ్ళ పరిస్థితి కూడా గందరగోళంగా ఉంది. అనవసరంగా పార్టీ మారేమా, అందులో ఉన్న పరుగున దక్కేదన్న ఫీలింగ్ ఉన్నట్టుగా నాకు కూడా అనిపిస్తుంది. కానీ నిజంగా ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళ సిచ్యువేషన్ ఈ తృతీయంకు స్వర్గంలో వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? నిజంగా ఉప ఎన్నికలు వస్తే ఏంటి పరిస్థితి? ఒకవేళ వచ్చే అవకాశాలు ఉన్నాయా లేవా? ఏది ఫైనల్ చెప్పారు? ఫస్ట్ ఉప ఎన్నికలు అనేది మనం అనుకున్న ఈ వారం నెలలో అంతే రావు. అది నాకు తెలిసి మరి 2-3 ఏళ్ళ దాకా అయితే లాగుతుంది అంటే ఈరైతే మారుతుంది. ఈ 10 మంది అంటే ఒక సామాజిక చెప్తాను వాళ్ళని కట్టుకున్న వదిలేసుడు ఉంచుకున్న చెప్పింది పరిస్థితి. ఎన్నికల పోదామంటే ఖర్చుతో కూడిన పని. అసలు ఈ పార్టీ టికెట్లు ఇవ్వరు. ఇప్పుడు వీళ్ళు ఒప్పుకుంటలేరు. కానీ ఇప్పుడు వాదంతో చెప్తున్నప్పుడు కాంగ్రెస్ మా వాళ్ళు అంటారు, తీరు వస్తారు పార్టీ మారలేదు అంటున్నారు. మళ్ళీ వాళ్ళు అఫీషియల్గా మారేటప్పుడు వాళ్ళు ఆ పార్టీలో వాళ్ళు చెప్తారు, ఆ పార్టీలోకి రాలేదని వీళ్ళు చెప్తుంటారు. సో అది ప్రజలకు అర్థమైతేనే ఉంది. ఎన్నికలకు వెళ్ళేటువంటి ధైర్యం కానీ ఏది క్యాండిడేట్కి లేదు, రేవంత్ రెడ్డికి లేదు. ఇప్పుడు ఎన్నికలకి వెళ్ళే ధైర్యం, ఎన్నికల అసెంబ్లీ ఎన్నికలు. ఇక్కడ జూబ్లీ హిల్స్ ఎన్నికలు స్ట్రాటజిక్ వేరు, కానీ గ్రామ స్థాయిలో స్ట్రాటజిక్ వేరుగా ఉంటుంది. ఇవన్నీ ఏదో దానంద్రాయన కూడా హైదరాబాద్ అనుకుంటా, మిగతా ఆయన కూడా గ్రామాల్లో. ఈ గ్రామాల్లో ఉన్నదానికి ఇవన్నీ కూడా ఏంటంటే దానికి షాంపీలే రాబోతుంది. లోకల్ ఎన్నికలు చూసుకుంటున్నారు, దాంట్లో చూస్తారు. దాంట్లో వచ్చే ఫలితాలను బట్టి నిర్ణయం ఆడబోతుందని నాకు లక్కీలీ ఏంటంటే దానికి అందుకనే పార్టీ గుర్తుల మీద చేసే ఎన్నికలు కాకుండా పార్టీ గుర్తుకు సంబంధించిన ఎన్నికలు ముందుగా తెర మీదకి వచ్చాయి. సరే, గెలుస్తున్నా మా గుర్రాలు మా ఇంట్లో మేము కట్టేస్తాం. పార్టీ కాదు కదండి, ఆయన ఇండివిజువల్ గెలిచారని అన్ని పార్టీలు చెప్పుకుంటాయి. కాకపోతే అధికార పార్టీ కొంచెం బాధ్యత ఎక్కువ ఉంటుంది కాబట్టి గెలిస్తే మా ఆయన గట్టిగా చెప్పుకుంటారు. లేనప్పుడైతే ఏదో అండి అవన్నీ గుర్తుల మీద గెలిచా లోకల్ అయితే అని చెప్తారు. ఒకవేళ అలా గెలిచినా కూడా మళ్ళీ వీళ్ళు కలవలు. దానం నాగేంద్ర గారు కూడా ఇక్కడ మళ్ళీ రాజీనామా చేస్తే బహుశా పోటీ గతంలో ఆయనకు ఉన్నటువంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ వల్ల పోటీ చేయకుండా అంటే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. కానీ పోటీ చేయకుండా ఉంటే రాజకీయ చరిత్ర పోటీ చేయకుండా ఉంటే రాజకీయ చరిత్ర పరిసమాప్తం కాకుండా దాని దగ్గరటువంటి వేరే విధానం మంత్రి పదవులు ఎట్లా వస్తాయి, లేకపోతే ఇంకోరికి ఏమొస్తుంది, ఇంకా ఢిల్లీ స్థాయికి ఎట్లా పోవాలి, వీటికి అసెంబ్లీ ఏంటి, నెక్స్ట్ ఎలక్షన్కి ఏంటి అనేది ఆయన చూసుకొని దాని దగ్గరటువంటి వ్యూహరచన కోసం ఢిల్లీలో ఉన్నాడని మేము అనుకుంటున్నాం. కడియం శ్రీహరి గారు కూడా ఇటు ఏది స్పీకర్ గారి ఆదేశాల మేరకు అదేవిధంగా ప్రజాభిప్రాయాలు దానం నాగేంద్ర గారి అభిప్రాయాలు రాజకీయంలో ఉండాలి, ఇంకా గెలుపు దాంట్లోనే ఉండాలి, ఎట్లా ఉండాలి ఆడటప్పుడు దాంట్లో ఎక్కువ ఉన్నాడు. కానీ కడియం శ్రీహరి గారిని ఎట్లయితే అట్లా అన్నట్టుగానే వ్యవహార శైలి కనపడుతుంది. జనం ఉండో లేకపోతే ఇంకో ఎలక్షన్ పోతాం, లేకపోతే గెలిస్తే గెలవదు అయిపోయింది అంటే వాళ్ళ ఆలోచన తీసుకొచ్చాడు కదా, అట్లనే అనుకో. ఎందుకంటే ఈయనలో ఉన్న ఆతృత కానీ ఈయన పడేటువంటి. కానీ ఇక్కడ దానం నాగేంద్ర గారు ఇక్కడ రిజైన్ చేసి మళ్ళీ ఎలక్షన్కి వెళ్తే బెటర్ అంటారా, లేదంటే అక్కడ అలా క్లారిటీ ఉండాలి? నా అభిప్రాయం చెప్తున్నాం, ఎట్లా ఉంటుంది అని చెప్తున్నా. చెప్పండి, ఎట్లా ఉండాలి మీ అభిప్రాయం? అయితే చెయ్యడు, ఎందుకంటే గతంలో ఇట్లా చేయడం వల్ల మళ్ళీ ఎన్నికలు రావడం వల్ల ఆయన ఓడిపోవడం జరిగింది. మీరు పొలిటికల్ అనలిస్ట్ కదా, మీరు అంచనా వ్యక్తిగతంగా అయితే ఆయన చేయడానికి ఇష్టపడడు, ధైర్యం లేదు. ఒకటి నెంబర్ 1, ఖర్చుతో కూడా నెంబర్ 2. తర్వాత అసలు ఏ పార్టీకి ఎట్లా చేయాలో నాకు తెలియదు. కాంగ్రెస్ టికెట్ ఇస్తుందా కూడా అదే కదా, అదే నేను అనుకున్నది. అట్లా కూడా కొంచెం ఆలోచన భయం ఉంది. అందుకనే ఆయన ఒక అప్లికేషన్ పెడుతున్నట్టుగా కూడా అప్లికేషన్. ఇప్పుడు నాకేంటంటే నాకు మంత్రి పదవి ఇవ్వాలనేది ఒకటి అంటే ఎమ్మెల్సీ లేవు కదా అంటే ఆయన ఇచ్చి 6 నెలల వరకు అయితే ప్రమాణ స్వీకారం చేసి ఏదో చేయొచ్చు మంత్రి పదవికి వెళ్ళిపోతే. ఆ తర్వాత 6 నెలలకు కదా మళ్ళీ ఇంకో ఇంకేం ఏదైనా చేసుకోవచ్చు. అంటే రేపు ఎవరో ఇవాళకైతే మనది ఎట్లా అంటే ఏదో ఆయన పట్టును కోల్పోవడానికి ఇష్టపడుతుంది. ఏది ఖైరతాబాద్ నియోజకవర్గ ఆ ఏరియాల మీద ఉన్నటువంటి రాజకీయ పక్కన కావచ్చు, ఆ గ్రౌండ్ మీద ఉన్న గ్రిప్ కావచ్చు, వదులుకోవడానికి ఇష్టపడతలేడు. నియోజకవర్గం ఆయన తప్పితే పెద్ద లీడర్ పెద్ద వేరే పార్టీ ఎవరు గెలిస్తే వాళ్ళు వచ్చేస్తారు. గెలుస్తూ లాస్ట్ టర్మ్ నుంచి మనం గెలుస్తూ వస్తున్నాడు కాబట్టి అనుకుంటున్నాం. కానీ అదంతా కూడా మారుతున్నటువంటి ఆయన ఒక్కడే కదా, ఆయన మొదటి నుంచి అంటే అక్కడ బస్తీల్లో కొంచెం అక్కడ ఉన్నటువంటి పీజీఆర్ గారు, మరి పీజీఆర్ గారు ఎందుకంటే ముఖ్యంగా ఆయన హైదరాబాద్ లో అధికార పార్టీని నిలదీసినటువంటి అంశాలు మనం చూసాం. రాజకీయంగా ఎప్పుడు ఎత్తుకడలు ఉంటాయి అవన్నీ కాదు. పీజీఆర్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చారు, ఆయన గట్టి పోటీ వస్తుంది. మరి పీజీఆర్ ఫ్యామిలీ నుంచి ఏ పార్టీ నుంచి ఎవరు వస్తారు? ఇప్పుడు ఎందుకంటే
దానం నాగేంద్ర గారి కన్నా పట్ట ఎక్కువ ఉంది, విజయ్ గారికి క్లీన్ చిట్ ఎక్కువ. సో మరి అది ఎట్లా జరుగుతుందని మనం చూడాల్సింది. కానీ ఇప్పటికైతే ఎన్నికలు రావు. రాబోయే స్పీకర్ గారు కూడా దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటారని టెక్నికల్ నిర్ణయం ఉంటుంది, టెక్నికల్ నిర్ణయమే ఉంటుంది. కానీ ఇమీడియట్లీ వారంకో నెలకో ఈ సంక్రాంతి బీఆర్ఎస్ వాళ్ళు ప్రగాఢ విశ్వాసంతో ఉన్నారు. అది ఏం జరుగుతుంది అనేది ఇక చూడాలి. మరి కాకపోతే లాస్ట్ ఈజీగా వదిలేద్దాం అనుకున్నారు, అదే అన్నట్టు కూడా కేసీఆర్ పట్టించుకోకపోవచ్చేది అనుకున్నారు. కానీ ఇది లీగల్ గా ఇరుక్కుతాం ఏంటనే ఎంత ఒత్తిడి పెరుగుతుందని అనుకోలేదు. అయితే అధిష్టానం నుంచి ఢిల్లీ నుంచి వస్తే ఇతను మేనేజ్ చేశాడు. అదే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన మేనేజ్ చేసుకునేటువంటి దూరంలో ఇది సుప్రీంకోర్టు పరిధిలో, కోర్టు పరిధిలోకి వెళ్ళేసరికి ఒత్తుకొస్తా ఉంది. సో బహుశా నాకు తెలిసి ఇంకా 6 నెలల వరకు అయితే ఎటు తేలదు ఇది. అయితే నాకున్నటువంటి రాజకీయ అనుభవంతో కానీ ఏదైనా విశ్లేషణ చెప్పేది, ఈ 10 మంది ప్రజలకు చేరవడానికి గ్రౌండ్ లో ఉండాలి. కానీ గ్రౌండ్ లో ఉండాలి, కరెక్ట్. వాళ్ళు కన్విన్సబుల్ ఉండాలి. వాళ్ళు ఎక్కడ స్పీకర్ గారునో లేకపోతే గాంధీ భవన్ లోనో లేదా బీఆర్ఎస్ భవన్ లోనో ఏదో ఒకటి కన్విన్స్ చేసుకోవడానికి గ్రౌండ్ లో ఉంటే కనీసం రేపు పొద్దున పోటీ చేస్తున్నాం, ఇండిపెండెంట్ గా చేస్తున్నాం, రేపు వాళ్ళ నాన్నకి ఓటేయండి రా అని చెప్పడానికే విలువ ఉండాలి. ప్లస్ నిన్న దాకా నమ్మి సరే ఎంత ఇచ్చావు ఎట్లా ఇచ్చావు నమ్మి గెలిపించారు కదా. యాక్సెప్టబిలిటీ ఉంటే ఏమవుతుందంటే యాక్సెస్ ఉంటే యాక్సెప్ట్ చేస్తారు భవిష్యత్తులో. వాళ్ళు పార్టీ కాదు అసలు ప్రజలకు దూరమయ్యే అవకాశాలు. ప్రజలకు దూరం ఒకసారి ఎన్నిక ఓడిపోయింది, కొత్త రాజకీయ భవిష్యత్తు అగమ్య గోచరంగా అయ్యే అవకాశాలు కూడా, ఎందుకంటే ప్రజలతో మమేకమయ్యే పరిస్థితి. కొత్త వాడు వచ్చిందంటే ఆ తర్వాత ఆటోమేటిక్ ఇప్పుడు దానం నాగేంద్ర గారు అట్లాగే అంతకుముందు వేరే వాళ్ళు ఉన్నారు, వచ్చిన తర్వాత ఆయన ఆధిపత్యం చాలా ఇచ్చారు. రేపు పొద్దున కూడా అలాంటి జరిగే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ బీఆర్ఎస్ లో పుట్టి మునిగి ఉంది, అంటే నాయకులు ఎక్కువ ఉన్నారు అక్కడ లోకల్. ఇప్పుడైతే తగ్గింది, అప్పుడు ఉంది. అంటే అక్కడ ఎగ్జిస్టింగ్ అయినప్పుడు కాంగ్రెస్ ఇది ఫ్లోటింగ్. రేపు పొద్దున రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మారంటే కాంగ్రెస్ భవిష్యత్తు అంతా మారుతుంది.